నేనేది అనుకున్నా కానీ హాస్పిటల్లో నాకు కావాలా తల్లి, నాకు ఇంత తొందరగా హాస్పిటల్లో పోవాలని ఇట్లా అమ్మని తలుసుకుంటే నేను అంత తొందరగా హాస్పిటల్లో పోయేస్తుంది. నేను ఇక్కడ చూయించుకోను, హైదరాబాద్లో చూయించుకుంటా. ఇప్పటికైతే అట్లుంది. నాకు మళ్ళీ కిడ్నీ ఎఫెక్ట్తో కూడా ఏమైందంటే కన్ను కనబడలేదు. కన్ను కనబడక బాగా ఇబ్బంది పడ్డ తర్వాత మా సార్ అన్నాడు, హాస్పిటల్ తీసుకుపోతా, మళ్ళీ కన్నుకి ఏమన్నా అయితే బాధ అవుతుంది కదా అని చెప్పి మా సార్ అన్నాడు. కానీ నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను అమ్మని నమ్మిన, ఎట్లా చేసిన అమ్మ దయని, అమ్మ నీ దయని అని చెప్పి ఆ రోజు అమ్మని తలుసుకొని పండుకునేసరికంటే కరెక్ట్ మబ్బున 4:30 టైంలో తల్లి వచ్చింది. విగ్రహ రూపంగానే వచ్చి నా మీద కన్ను మీద చేతి వెట్టిలా తూడిచినట్టు చేసింది. చేయంగానే నాకు పానం ఎంతో అలకగా అనిపించింది. అలకగా అయింది. అలకగానే నేను వెంటనే మా సార్కి చెప్పిన, ఇట్లా అమ్మ వచ్చింది, ఇట్లా కన్ను మీద చేతి పెట్టి తుడిచింది అని చెప్పగానే ఇంత మా సారు సరే అన్నాడు. అయితే నాకు మంచిగా 2 రోజులకు 3 రోజులకు కన్ను నొప్పి తక్కువ అవగానే నేను నా మనసులో అనుకున్న, తల్లి నాకు కన్ను నొప్పి తక్కువ అయింది, నీకు నేను కన్నులు చేపిస్తా. చిన్న కానుక నేను ఇచ్చింది, అంత పెద్ద కానుక కాదు, అంటే చిన్న కానుక పెట్టిన తల్లికి. ఏంటంటే మనం ఇప్పుడు అక్కడ జాతర జరుగుతుంది కదా, జాతర జరిగినప్పుడు మనం భక్తులం ఎక్కడికైతే మణిదీపం వల్ల మందరం మణిదీపంకి వెళ్ళిన భక్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం అక్కడికి జాతర జరిగినప్పుడు అందరూ మనం ఒక కుటుంబం లెక్క ఉండాలా. జాతర తల్లి జరిపించిన రోజులు మనం ఉండాలా. ఉన్న తర్వాత మనకు ఏది సాయం చేయాలనుకుంటే అది మనం తల్లికి పెడితే మళ్ళీ మనకు వెంటనే ఇస్తుంది. మన తల్లి ఉంచుకోదు. అట్లాంటి బంగారు తల్లి ఉంది మణిదీపం దగ్గర. శ్రీ మాత్రే నమః.